వాట్ ఈస్ పాలిమార్ఫిజం? ఫస్ట్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో, పాలీ అంటే మెనీ అని, అండ్ మార్ఫ్ అంటే ఫార్మ్స్ అని. సో, పాలిమార్ఫిజం యొక్క మీనింగ్ ఏంటంటే మెనీ ఫార్మ్స్ అని. సో, ఇది వర్డ్ యొక్క మీనింగ్. అండ్ ఇది పైథాన్‌లో పాలిమార్ఫిజం అంటే ఏంటి అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. అండ్ ఈ పాలీ అనే వర్డ్ ఏదైతే ఉందో అది గ్రీక్ వర్డ్ అన్నమాట. సో, గ్రీక్ వర్డ్ యొక్క ప్రిఫిక్స్ మెనీ అని. సో, మీరు చాలా సార్లు మెనీ అని మీరెక్కడ వాడుంటారంటే చిన్నప్పుడు మ్యాథ్స్‌లోని పాలిగన్స్ అని వాడుంటారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పాలిమార్ఫిజం అంటే మీనింగ్ ఏంటో తెలిసిపోయింది గదా! ఇప్పుడు కోడింగ్‌లోని వాట్ ఈస్ పాలిమార్ఫిజం అని చూద్దాం. సో, ఇక్కడ మనకు ఒక క్వెషన్ ఉంది. మీకు మీకు ఆలోచించండి. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రెస్ ద పవర్ బటన్ ఆన్ డిఫరెంట్ డివైసెస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలోని పవర్ బటన్ నొక్కితే ఏమవుతుంది? టీవీ ఆన్ అవుతుంది లేదా ఆఫ్ అవుతుంది. అలాగే ఫోన్‌లోని పవర్ బటన్ నొక్కితే ఏమవుతుంది? ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అలాగే మీరు ల్యాప్‌టాప్‌లోని పవర్ బటన్ నొక్కితే ఏమవుతుంది? ఆన్ అవుద్ది లేదా ఆఫ్ అవుద్ది. మీరు నేను మాట్లాడే విధానం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుంటే అన్నిట్లో నేనేమన్నానంటే పవర్ బటన్ అన్నాను. సో, అన్నిటిలోని నేమ్ అయితే ఒకటే పవర్ బటన్. కానీ అవి చేసే పనులు మారిపోతున్నాయి. టీవీ దగ్గరికొచ్చేసరికి పవర్ బటన్ ఏం చేస్తుంది? టీవీని ఆన్ చేస్తుంది. అదే ఫోను దగ్గరికొచ్చినప్పటికి పవర్ బటన్ ఏం చేస్తుంది? ఫోన్‌ని ఆన్ చేస్తుంది. అలాగే మనకి ల్యాప్‌టాప్ దగ్గరికొచ్చినప్పటికి పవర్ బటన్ ఏం చేస్తుంది? ల్యాప్‌టాప్‌ని ఆన్ చేస్తుంది. రైట్? సో, పవర్ బటన్ యొక్క నేమ్ సేమ్ ఉంది. కాకపోతే అవి చేసే పనులు మాత్రం మారిపోతాయి. అండ్ ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాలిమార్ఫిజం. వన్ ఫంక్షన్ డిఫరెంట్ బిహేవియర్స్ దిస్ ఇస్ పాలిమార్ఫిజం. అంటే ఫంక్షన్ నేమ్ సేమే అక్కడ. పవర్ బటన్ అనేది అయితే ఉంది. కాకపోతే అది బిహేవియర్ మారిపోతుంది. ఏంటి? ఒకటి టీవీని ఆన్ చేస్తుంది. ఒకటి ఫోన్‌ని ఆన్ చేస్తుంది. సో, అక్కడ ఫంక్షన్ యొక్క బిహేవియర్ మారిపోతుంది కదా! దట్ ఈస్ పాలిమార్ఫిజం. కోడ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. పాలిమార్ఫిజం అంటే ఏంటని. సో, ఇక్కడ చూడండి నేను ఒక స్ట్రింగ్ రాసాను ఎడ్యుకేటెడ్ జర్నీ అని. క్రియేట్ చేశాను. అండ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను. టపుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఫైన్. మీ అందరికీ తెలిసిందే. లెన్ ఫంక్షన్ ఏం చేస్తుంది? లెంగ్త్‌ని కనిపెడుతుంది. రైట్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లెన్ ఫంక్షన్‌తోని ప్రింట్ లెన్ ఆఫ్ స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని ప్రింట్ చేయమంటాను. ఓకే. సో, అప్పుడు నాకేం చేస్తుంది? ఇది స్ట్రింగ్ యొక్క లెంగ్త్‌ని ప్రింట్ చేస్తుంది. అంటే ఈ స్ట్రింగ్ ఎస్‌టీఆర్‌లో ఎడ్యుకేటెడ్ జర్నీ ఉంది కదా! సో, దీని అంతటి లెంగ్త్ 16 కాబట్టి 16 ప్రింట్ చేసింది. అలాగే నేను నెక్స్ట్ ఏమంటానంటే ప్రింట్ లెన్ ఆఫ్ లిస్ట్. సో, లిస్ట్ యొక్క లెంగ్త్‌ని కూడా ప్రింట్ చేయమంటాను. అలాగే నేను టపుల్ యొక్క లెంగ్త్‌ని కూడా ప్రింట్ చేయమంటాను. సో, ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనిపెడితే మనకేటొచ్చింది? స్ట్రింగ్‌లోని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నది మనకి రిటర్న్ చేసింది. దట్ ఈస్ 16. అది ఎప్పుడైతే నేను లిస్ట్‌లో లెంగ్త్ కనిపెట్టమన్నప్పుడు లిస్ట్‌లో ఏం చేసింది? లిస్ట్‌లోని ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేసింది. అలాగే టపుల్ యొక్క లెంగ్త్ కనిపెట్టమన్నప్పుడు నాకేం చేసింది? టపుల్ యొక్క లెంగ్త్‌ని టపుల్‌లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్‌ని నాకు రిటర్న్ చేసింది. చూడండి ఇక్కడ 3 అనొచ్చింది. సో, దిస్ ఇస్ పాలిమార్ఫిజం. ఒకసారేమో స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనిపెడుతుంది. ఇంకోసారేమో లిస్ట్ యొక్క లెంగ్త్ కనిపెడుతుంది. ఇంకోసారేమో టపుల్ యొక్క లెంగ్త్ కనబడుతుంది. బట్ లెన్ అనే ఫంక్షన్ నేమ్ అయితే సేమే ఉంది కదా! సో, సేమ్ ఫంక్షన్ బట్ డిఫరెంట్ బిహేవియర్. దిస్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు పాలిమార్ఫిజం యొక్క డెఫినిషన్ చూద్దాం. సో, యూ గైస్ కెన్ అండర్‌స్టాండ్. Polymorphism means the same method can behave differently depending on the object that it is using. I mean, that is using it. సో, సేమ్ మెథడ్. మనం ఏం మెథడ్ వాడాం? లెన్ అనే మెథడ్‌ని వాడాం. రైట్? అండ్ బిహేవ్ డిఫరెంట్‌లీ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. సో, ఇక్కడ నేను ఎప్పుడైతే స్ట్రింగ్‌ని వాడానో, స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్. సో, ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎప్పుడైతే నేను స్ట్రింగ్‌ని వాడానో, స్ట్రింగ్‌లోని ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ లెంగ్త్‌ని నాకు కనిపెట్టి ఇచ్చింది. సేమ్ లెన్ ఫంక్షన్. అదే సేమ్ లెన్ ఫంక్షన్ నేను ఎప్పుడైతే లిస్ట్‌ని వాడానో, లిస్ట్‌లోని ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని రిటర్న్ చేసింది. సో, ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్ రైట్. బిహేవ్ డిఫరెంట్‌లీ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. సో, బిహేవ్ డిఫరెంట్‌లీ అంటే నాకు ఫస్ట్ స్ట్రింగ్‌ను పాస్ చేసినప్పుడు క్యారెక్టర్స్ కనిపెట్టింది. లిస్ట్‌ని పాస్ చేసినప్పుడు లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని కనిపెట్టింది. దిస్ ఈస్ పాలిమార్ఫిజం. ఓకే. సో, పాలిమార్ఫిజం యొక్క డెఫినిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లెట్స్ మూవ్ ఫర్దర్. పాలిమార్ఫిజంలో మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అంతకన్నా ముందు మనం రన్ టైమ్ అంటే ఏంటి? కంపైల్ టైమ్ అంటే ఏంటో చూద్దాం. సో, మనం ఎప్పుడైతే కోడ్ రాస్తాం మన పైథాన్ కోడ్, ఆ కోడ్‌ని మనం బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. మనం అంటే ఇంటర్ప్రిటర్ చేస్తుంది. సో, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది బైట్ కోడ్ కింద
ఈ కోడ్ ఏదైతే మనం పైథాన్ కోడ్ రాస్తామో దాన్ని బైట్ కోడ్ కింద మారుస్తుంది. రైట్? అండ్ దీన్నే కంపైలేషన్ అంటారు. అంటే ఇదేంటి హై లెవెల్ లాంగ్వేజ్ కదా! అండ్ ఇది లో లెవెల్ లాంగ్వేజ్. సో, మనుషులకి అర్థమయ్యేది హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్‌కి అర్థమయ్యేది లో లెవెల్ లాంగ్వేజ్. సో, హై లెవెల్ లాంగ్వేజ్‌లో నుంచి మనం ఎప్పుడైతే లో లెవెల్ లాంగ్వేజ్‌లోకి మన కోడ్‌ని మారుస్తామో థాట్ ఈస్ కాల్డ్ యాస్ కంపైలేషన్. అండ్ ఈ ప్రాసెస్‌ని మనం కంపైలేషన్ అంటాం. అండ్ ఈ టైమ్ ఏదైతే ఉందో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్‌లోకి మార్చేదాన్ని దాన్నే కంపైల్ టైమ్ అంటాం. ఓకే. సో, కంపైల్ టైమ్ అంటే ఏంటో అర్థమైంది కదా! అండ్ నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ రన్ టైమ్. సో, ఈ బైట్ కోడ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత అప్పుడేమవుతుంది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఆ కోడ్ రన్ అవుద్దో దాన్ని రన్ టైమ్ అంటాం. సో, ఈ బైట్ కోడ్ ఎప్పుడైతే స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ రన్ టైమ్. సో, కంపైల్ టైమ్ అంటే ఏంటి? రన్ టైమ్ అంటే ఏంటో అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. ఓకే. నేనిప్పుడు ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ లెట్ అస్ సే క్లాస్ నేమ్ రిజల్ట్. సో, ఇది ఏం రిజల్ట్ నాకు రిటర్న్ చేస్తుందంటే ఐ హావ్ ఎ ఫంక్షన్ ఆఫ్ యాడ్. డెఫ్ యాడ్ సెల్ ఏ, బి. ఇది నాకేం ప్రింట్ చేస్తుందంటే ఏ ప్లస్ బి. సో, యాడ్ అని నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను. అందులో నాకేం చేస్తుంది 2 నంబర్‌ని పాస్ చేస్తే ఆ 2 నంబర్‌ని ప్రింట్ చేస్తుందన్నమాట యాడ్ చేసి. అలాగే నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఎక్కడైతే నాకు 3 నంబర్స్‌ని యాడ్ చేస్తుంది ఆ ఫంక్షనే. సేమ్ నేమ్. ఓకే. ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడండి నేను రిజల్ట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్‌లోని నేను యాడ్ అని ఒక మెథడ్‌ని క్రియేట్ చేశాను. ఆ మెథడ్‌లో ఏం చేస్తుందంటే ఒక యాడ్ మెథడ్ ఏం చేస్తుంది 2 నంబర్‌లని యాడ్ చేస్తుంది. ఇంకో యాడ్ మెథడ్ ఏం చేస్తుంది 3 నంబర్‌లని యాడ్ చేస్తుంది. ఫైన్. అండ్ ఎప్పుడైతే నేను ఆ ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు 2 నంబర్‌లని పాస్ చేస్తానో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ ఈస్ ఈక్వల్స్ టు రిజల్ట్. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఓబీ డాట్ ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. యాడ్ ఆఫ్ 10, 20 అండ్ ఓబీ డాట్ యాడ్ 1, 2, 3. ఓకే. సో, ఎప్పుడైతే నేను ఓబీ డాట్ యాడ్ అని 2 ఆర్గ్యుమెంట్స్‌ని నేను పాస్ చేశానో, అప్పుడు నాకు ఈ యాడ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుందన్నమాట మన పైథాన్. అండ్ ఎప్పుడైతే నేను ఓబీ డాట్ యాడ్ అని 3 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేశానో, మనకి ఈ యాడ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈస్ ఎ టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం వేర్ ద ప్రోగ్రామ్ డిసైడ్స్ విచ్ మెథడ్ టు యూజ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్. సో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే మనకి ఏ మెథడ్‌ని కాల్ చేయాలన్నది డిఫైన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైతే నేను యాడ్ అని 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేశానో, ఇదేం చేస్తుంది మనకి 2 పారామీటర్స్ ఏదైతే ఉందో మెథడ్‌లోని యాడ్ మెథడ్‌లోని దాన్ని కాల్ చేస్తుంది. అండ్ ఇది మనకి కంపైల్ టైమ్‌లోనే డిసైడ్ అయిపోతుంది. సో, దట్స్ వై థిస్ ఈస్ కాల్డ్ యాస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అండ్ పాలిమార్ఫిజం అని ఎందుకు అంటున్నానో మీకు తెలిసుంటది. ఎందుకంటే సేమ్ నేమ్, సేమ్ మెథడ్ నేమ్ బట్ ఇక్కడ ఏం మారుతున్నాయి? నంబర్ ఆఫ్ పారామీటర్స్ మారుతున్నాయి. అండ్ దీన్నే మనం ఏమంటామంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. అండ్ అంతే కాకుండా దీన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటారు. సో, మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటంటే మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈస్ ఎ ఫీచర్ వేర్ మల్టిపుల్ మెథడ్స్ హావ్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ లైక్ నంబర్స్ గాని, టైప్ గాని, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ గాని మారుతుందన్నమాట. సో, ఇక్కడేమైంది నంబర్ ఆఫ్ పారామీటర్స్ మనకి మారాయి కదా! అంటే ఇక్కడ 2 వచ్చాయి. ఇక్కడ 3 వచ్చాయి. దీన్నే మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటాం. అంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటాము. అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో కాల్ ఇట్ యాస్ మెథడ్ ఓవర్‌లోడింగ్. కాకపోతే మీకు తెలియాల్సిందేంటంటే పైథాన్ డస్ నాట్ సపోర్ట్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అంటే మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం దట్ ఈస్ మెథడ్ ఓవర్‌లోడింగ్‌ని పైథాన్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ పైథాన్ డజంట్ సపోర్ట్ ఇట్. మనం ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వి విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి ఎర్రర్ వచ్చింది. రిజల్ట్ డాట్ యాడ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి ఈస్ మిస్సింగ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ మెథడ్ డిఫైన్ చేసాం కదా యాడ్ అని. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం? ఇంకో మెథడ్‌ని డిఫైన్ చేసాం. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఈ మెథడ్ కాస్త ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ మెథడ్ లేదు పైథాన్ మెమరీలో. ఓన్లీ ఈ మెథడే ఉంటుంది. సో, ఈ మెథడ్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తుంది? ఎన్ని పారామీటర్స్‌ని తీసుకుంటుంది? 3 పారామీటర్స్‌ని తీసుకుంటుంది. ఈ మెథడ్ 3 పారామీటర్స్‌ని తీసుకుంది కాబట్టి, మనం ఓబీ డాట్ యాడ్ ఎప్పుడైతే 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేసామో, ఇక్కడ చూడండి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన దగ్గర మనకి ఎర్రర్ చూపిస్తుంది. సి ఈస్ మిస్సింగ్. అంటే ఇది ఇప్పుడు పైథాన్‌కి ఏంటంటే, ఈ ఒక మెథడే ఉంది పైథాన్‌లో. ఈ మెథడ్ లేదు. సో, మనం ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్‌ని
పాస్ చేయాలి. పైథాన్‌లోని మనం సేమ్ క్లాస్‌లోని మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ డిఫైన్ చేయలేము. సో, మనం ఏం చేస్తామంటే దీన్ని రిమూవ్ చేసేద్దాం. మనకు ఓన్లీ ఇదే ఉంటది. కాకపోతే దీన్ని మనం ఇప్పుడు మెథడ్ ఓవర్‌లోడింగ్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ వాడి. సో, నేనేం చేస్తానంటే సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాను. మూడో దాన్ని నేను 0 చేసేస్తాను ఆటోమేటిక్‌గా. సో, ఎప్పుడైతే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటామో సి ఆల్రెడీ 0 కాబట్టి ఏని, బిని యాడ్ చేస్తా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. 10 + 20 is 30. 1 + 2 + 3 is 6. ఓకే. అర్థమవుతుందా? దిస్ ఇస్ హౌ వి పెర్ఫార్మ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. ఓకే. మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? మళ్ళీ చూడండి. మళ్ళీ చెప్తున్నాను. మల్టిపుల్ మెథడ్స్ హావ్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో, ఇక్కడ మీరు ఇందాక చూసుంటే మనకి యాడ్ అనే ఫంక్షన్ 2 యాడ్ ఫంక్షన్‌లున్నాయి విత్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ 3 ఉన్నాయి. ఇందాక మనకి 2 ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ దీన్ని మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు యూజింగ్ ద వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఏంటంటే స్టార్ అని రాసి ఏఆర్‌జీఎస్ అంటే మనం ఎన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్‌ని మనం ఇందులో పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నేం చేస్తానంటే సమ్ ఆఫ్ ఆర్గ్స్ అంటాం. అండ్ నేను దీన్ని ప్రింట్ చేద్దాం. లెట్స్ ప్రింట్ ఇట్. నేను ఆల్రెడీ వేరియబుల్ ఆర్గ్స్ అంటే ఏంటో మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకన్నా మంచిది. ఆ వీడియో చూడలేనోళ్ళుంటే మళ్ళీ టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఏం లేదు ఇక్కడ ఆర్క్స్, స్టార్ ఆర్క్స్ అని ఎప్పుడైతే రాస్తామో మనం ఒక పారామీటర్ కాదు ఎన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ మనం ఇందులో పాస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను యాడ్ ఫంక్షన్‌లో ఏం చేశాను? 10 పాస్ చేశాను, 20ని పాస్ చేశాను. దాని తర్వాత 1, 2, 3ని పాస్ చేశాను. నేను సంథింగ్ ఇలాగా కొన్ని ఎన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్‌ని పాస్ చేశాను. సో, నాకేం రిటర్న్ చేస్తుంది ఇది? ఏం ప్రింట్ చేస్తుంది? సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాను. సో, ఎన్నైతే పారామీటర్స్ మనం పాస్ చేసామో ఈ సమ్ ఫంక్షన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏం చేస్తుంది మనకి? ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏవైతే మనం ఇందులో పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి మనకు ప్రింట్ చేస్తుంది. లెట్ అస్ సీ. చూసారా ఇక్కడ నేను 2 పాస్ చేసినా వర్క్ అయింది. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 7, 7 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేసినా నాకు అది సమ్‌ని రిటర్న్ చేసింది. సమ్‌ని ప్రింట్ చేసింది. సో, థిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మళ్ళీ చెప్తున్నాను. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈస్ నాట్ సపోర్టెడ్ బై పైథాన్. బట్ వి కెన్ ఇంప్లిమెంట్ ఇట్ బై యూజింగ్ ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గాని లేదా వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ వాడి మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ పైథాన్ డజంట్ సపోర్ట్ ఇట్. నెక్స్ట్ మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. ఓకే. రన్ టైమ్ పాలిమార్ఫిజంకి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. యానిమల్ అని. అండ్ ఈ యానిమల్ ఏం చేస్తుందంటే సౌండ్ అంటాను. యానిమల్ సౌండ్ ఏముంటుంది? లెట్ అస్ సే ప్రింట్ యానిమల్ సౌండ్. అండ్ నేనిప్పుడు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను డాగ్ అని. ఈ డాగ్ ఏం చేస్తుందంటే యానిమల్‌ని ఇన్‌హెరిట్ చేస్తుంది. ఫైన్. అండ్ ఇందులో కూడా డాగ్ కూడా సౌండ్ చేస్తుంది కదా! సో, డాగ్ ఏం సౌండ్ చేస్తుంది? బౌ బౌ అంటుంది డాగ్. సో, బౌ బౌ అన్నాం. ఓకే. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాస్ క్యాట్ చేద్దాం. సో, క్యాట్ కూడా ఒక యానిమలే. సో, ఇది కూడా యానిమల్ అనే క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేస్తుంది. ఫైన్. అండ్ ఇది కూడా సౌండ్ చేస్తుంది కాబట్టి ఐ విల్ కీప్స్ వన్ సౌండ్. ఏం సౌండ్ చేస్తుంది క్యాట్? మియావ్, మియావ్ అంటుంది. ఫైన్. మియావ్, మియావ్ పిల్లి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే నేను 3 క్లాసులు క్రియేట్ చేశాను. 3 క్లాసుల్లో ఒక క్లాస్ యానిమల్ అండ్ డాగ్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే యానిమల్ అనే క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేస్తుంది. క్యాట్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే యానిమల్‌ని ఇన్‌హెరిట్ చేస్తుంది ఇది కూడా. అండ్ ఈ మూడిట్లో సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఫంక్షన్స్? సౌండ్. సో, యానిమల్ సౌండ్ ఏదైతే యానిమలో ఆ యానిమల్ సౌండ్ అని. అండ్ స్పెసిఫిక్‌గా డాగ్ అని చెప్పాను కాబట్టి డాగ్ ఎలా సౌండ్ చేస్తుంది? బౌ బౌ. అలాగే స్పెసిఫిక్‌గా ఇక్కడ చెప్పాం కాబట్టి క్యాట్ అని, ఈ క్యాట్ ఎలా సౌండ్ చేస్తుంది? మియావ్ మియావ్. ఇలా డిఫైన్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ 1 ఏదైతే ఉందో అది యానిమల్ ఆబ్జెక్ట్. ఓకే. అండ్ ఆబ్జెక్ట్ 2 ఏదైతే ఉందో అది డాగ్ యొక్క ఆబ్జెక్ట్. అండ్ ఆబ్జెక్ట్ 3 ఏదైతే ఉందో అది క్యాట్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే. సో, నేను 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను 3 క్లాసులకి. అండ్ నేను ఇప్పుడేమంటానంటే ఐ విల్ కాల్ ద ఫంక్షన్ ఆబ్జెక్ట్ 1 డాట్ సౌండ్ అంటాను. ఆబ్జెక్ట్ 2 డాట్ సౌండ్ అంటాను. ఆబ్జెక్ట్ 3 డాట్ సౌండ్ అంటాను. ఇక్కడ ఏమవుతుంది? దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ 1 ఏదైతే ఉందో అది యానిమల్ ఆబ్జెక్ట్ కాబట్టి యానిమల్ సౌండ్ అన్నాను. ఆబ్జెక్ట్ 2 ఏదైతే ఉందో అది డాగ్ ఆబ్జెక్ట్ కాబట్టి బౌ బౌ అన్నాను.
అండ్ ఆబ్జెక్ట్ 3 ఏదైతే ఉందో అది క్యాట్ ఆబ్జెక్ట్ కాబట్టి మియావ్ మియావ్ అని. పాలిమార్ఫిజం మనం ఏం చదువుతున్నాం? పాలిమార్ఫిజం గురించి చదువుతున్నాం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? సేమ్ నేమ్ బట్ మెనీ ఫార్మ్స్. సో ఇక్కడ ఏమైంది? సేమ్ నేమ్, సేమ్ నేమ్, సేమ్ నేమ్. యానిమల్‌లోని మెథడ్ సౌండ్ ఉంది. డాగ్‌లోని మెథడ్ సౌండ్ ఉంది. క్యాట్‌లోని మెథడ్ సౌండ్ ఉంది. అందుకని మనం అన్నిట్లికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే వాటిని కాల్ చేసామో అవి ఏం చేస్తున్నాయి? మనకి ఆటి యొక్క బిహేవియర్ మారిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఎందుకంటే రన్ టైమ్‌లో డిసైడ్ అవుతుందన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ యానిమల్‌లో సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ అనే ఆబ్జెక్ట్‌నే మనకు కాల్ చేస్తుంది. ఆబ్జెక్ట్ 2 దేనిది? డాగ్. సో డాగ్ యొక్క సౌండ్‌ని కాల్ చేస్తుంది. రన్ టైమ్‌లో చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్ ఓవర్‌రైడింగ్ ఆర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో మెథడ్ ఓవర్‌రైడింగ్, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటనేది మనం డెఫినిషన్ చూద్దాం. రన్ టైమ్ పాలిమార్ఫిజం is a type of polymorphism where the program decides which method to use while the program is running. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ 2 డాట్ సౌండ్ అన్నామంటే ఈ ఆబ్జెక్ట్ 2 అన్నది ఏంటి? డాగ్‌ది. సో డాగ్‌లోని సౌండ్ మెథడ్ ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడవుతుంది? రన్ టైమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది కాల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఇప్పుడు మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. రన్ టైమ్ పాలిమార్ఫిజం యొక్క ఎగ్జాంపులే మెథడ్ ఓవర్‌రైడింగ్. అలాగే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం యొక్క ఎగ్జాంపులే మెథడ్ ఓవర్‌లోడింగ్. ఓకే. Method overriding is a feature where a child class provides its own implementation of a method that already exists in the parent class. సో చాలా మంది ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారంటే, సో ఈ క్లాస్‌లోనే ఒక సౌండ్ అని చేశాను అండ్ దీన్ని ఇన్‌హెరిట్ చేయకుండా ఏం చేస్తారంటే ఇక్కడ రీడిఫైన్ చేస్తారనమాట సౌండ్‌ని. దీన్ని మెథడ్ ఓవర్‌రైడింగ్ అనరు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేస్తుందో అంటే ఇక్కడ చైల్డ్ క్లాస్ ఏంటి? డాగా? యానిమలా? డాగ్ అనేది చైల్డ్ క్లాస్. యానిమల్ అనేది పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్‌లో నాకు సౌండ్ అని డిఫైన్ చేశాను. ఏంటి సౌండ్ మెథడ్ అని. అండ్ మళ్ళీ ఎప్పుడైతే నేను దాన్ని రీడిఫైన్ చేస్తానో చైల్డ్ క్లాస్‌లోని దెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్ ఓవర్‌రైడింగ్. అంటే ఈ మెథడ్‌ని ఈ డెఫ్ సౌండ్ అనే మెథడ్‌ని మనం ఈ క్లాస్ డాగ్‌లోని ఓవర్‌రైడ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి ఈ మెథడ్ ఇందులో లేదనుకోండి. సింప్లీ నేనేమంటానంటే పాస్ అంటాను. పాస్ అంటే ఏంటంటే ఒకవేళ మనకి క్లాస్‌లో ఏం లేవనుకోండి. క్లాస్‌లో ఏం లేదు. నేనేం రాయాలనుకోవట్లేదు ప్రెజెంట్. సో పాస్ అని రాస్తే అది జస్ట్ సింప్లీ పాస్ చేసేస్తుందనమాట. అంటే ఎర్రర్ ఏం రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఏం రాయలేదనుకోండి మనకి ఎర్రర్ వస్తుంది. అదే పాస్ రాస్తే మనకి ఎర్రర్ రాదు. ఓకే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 2లో నాకు సౌండ్ అనేది ఏం లేదు. సో అది దేన్ని ఇన్‌హెరిట్ చేస్తుంది? డాగ్ యానిమల్‌ని. సో యానిమల్‌లో సౌండ్ ఏముంది? యానిమల్ సౌండ్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ 2 అయితే డాగ్. సో డాగ్‌లోని మనకి డిఫైన్ చేసి లేదు కాబట్టి సౌండ్ అన్నది మనకి ఏం కాల్ చేస్తుందంటే యానిమల్ యొక్క సౌండ్‌ని కాల్ చేస్తుంది. ఫైన్. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. ఓకే. థిస్ ఈస్ అబౌట్ మెథడ్ ఓవర్‌రైడింగ్. అండ్ ఇప్పుడు పైథాన్‌లోనే మనం పాలిమార్ఫిజంని 4 వేస్‌లో మనం డెమాన్‌స్ట్రేట్ చేయగలం. వన్ ఈస్ మెథడ్ ఓవర్‌లోడింగ్, వన్ ఈస్ మెథడ్ ఓవర్‌రైడింగ్ అండ్ ఈ 2 మనం చేస్తాం. ఇప్పుడు మీకు చూపించాను. అండ్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అనేది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ మెథడ్ ఓవర్‌రైడింగ్ అనేది రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆపరేటర్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఏంటది? ఆపరేటర్ ఓవర్‌లోడింగ్. ఆపరేటర్ ఓవర్‌లోడింగ్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌లో మీకు చూపించేస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంక మీకు అర్థమైపోద్ది. ఆపరేటర్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? ప్రింట్ లైక్ ప్లస్ చెయ్యి బ్రో. అంటే మీరు ఎలాగో లైక్ చేయరు కదా వీడియోకి. అందుకే లైక్ చేయండి అని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. సో ఇక్కడ నేనేం తీసుకున్నాను? 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. లైక్, చెయ్యి బ్రో అని 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇంకోసారి ఏమంటున్నా ప్రింట్ 10 ప్లస్ 20 అండ్ నేను దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో నేను ప్లస్ అనే ఆపరేటర్‌నే వాడాను. ఆపరేటరే వాడాను. ఆపరేటర్. ఓకే. ఫస్ట్ ప్రింట్‌లో నాకేం చేసింది? లైక్ చెయ్యి బ్రో అంటే 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేసింది. సేమ్ ఆపరేటర్. 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేసింది. అదే నెక్స్ట్ నేను 2 ఇంటీజర్స్‌ని పాస్ చేశాను. 10 అండ్ 20. అప్పుడేం చేసింది? 10ని, 20ని యాడ్ చేసింది. 10, 20 ఏంటి? ఇంటీజర్స్ కదా! సో ఒకసారేమో నాకు స్ట్రింగ్‌ని యాడ్ చేసింది. ఇంకోసారేమో ఇంటీజర్‌ని యాడ్ చేసింది. అంటే సేమ్ ఆపరేటర్
but it's doing different behavior. That is polymorphism, and this is called as operator overloading. Okay, నెక్స్ట్ వచ్చేసరికి మనకి డక్ టైపింగ్. సో డక్ టైపింగ్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ దెర్ ఇస్ అ ఫేమస్ కోట్. ఆ కోట్ చెప్తాను ఫస్ట్. ఇఫ్ ఇట్ వాక్స్ లైక్ ఎ డక్, క్వాక్స్ లైక్ ఎ డక్, ట్రీట్ ఇట్ లైక్ ఎ డక్. అంటే ఒకటి బాతులాగా నడిసిన, బాతులాగా అరిసిన దాన్ని బాత్ అనే అంటారు. దాన్ని డక్ అనే అంటారు. ఓకే. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్‌లో పైథాన్‌లో ఇలాగ అంటారనమాట. సో ఇది అంటే ఏంటో మనం చూద్దాం. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను డక్ అని. డక్ సౌండ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసి అందులోనే ఏమంటానంటే ప్రింట్ క్వాక్. అలాగే నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ డాట్ అండ్ దీనికి కూడా డక్ సౌండ్ ఏమంటానంటే ప్రింట్ బౌ బౌ. అండ్ ఇప్పుడు నేను బయట ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తాను. ఆ ఫంక్షన్ ఏంటంటే మేక్ సౌండ్. ఈ మేక్ సౌండ్‌లో నేనేం చేస్తానంటే యానిమల్స్‌ని పాస్ చేస్తాను. అంటే యానిమల్ అంటే ఏంటి? డక్ అనేది ఒక యానిమల్, డాగ్ అనేది ఒక యానిమల్ కాబట్టి యానిమల్‌ని పాస్ చేస్తాను. యానిమల్ అనే ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాను. పాస్ చేసిన తర్వాత నేనేమంటానంటే యానిమల్ అనే ఆబ్జెక్ట్‌తో పాటు ఐ విల్ కాల్ సౌండ్. సో సౌండ్ అనే మెథడ్‌ని నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు నేను ఈ మేక్ సౌండ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. మేక్ సౌండ్ అండ్ ఇందులో మనం ఏం పాస్ చేస్తున్నాం? యానిమల్‌ని పాస్ చేస్తున్నాం. సో ఫస్ట్ నేను డక్‌ని పాస్ చేస్తాను. అండ్ రిమెంబర్ వి ఆర్ పాసింగ్ అన్ ఆబ్జెక్ట్. సో అందుకే నేను డక్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తున్నాను. అలాగే మేక్ సౌండ్ ఇంకో దాంట్లో నేనేమంటే డాగ్ యొక్క ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఐ విల్ గెట్ క్వాక్ బౌ. మీకు అంతగా ఏం అనిపించదు, డిఫరెన్స్ తెలీదు. బికాజ్ ఒకవేళ మీరు జావా ఆర్ సి ప్లస్ ప్లస్‌లో వర్క్ చేసుంటే మీకు ఒక డిఫరెన్స్ అర్థమై ఉంటది ఇందులో. ఏంటంటే మనం ఈ డక్ ఏదైతే ఉందో అది డాగ్‌ని ఇన్‌హెరిట్ చేయట్లేదు. అండ్ ఈ డాగ్ ఏదైతే ఉందో అది డక్‌ని ఇన్‌హెరిట్ చేయట్లేదు. సో ఏది పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్‌లో అయితే లేదు. బట్ స్టిల్ వి ఆర్ నేమింగ్ సేమ్ ఫంక్షన్స్. అంటే సేమ్ మెథడ్స్ 2 క్లాసుల్లోనే డిఫైన్ చేసాం. అంటే బిహేవియర్ మారుతుంది. బట్ సేమ్ నేమ్‌తోని 2 మెథడ్స్‌ని 2 క్లాసుల్లోనే డిఫైన్ చేసాం. అండ్ మనం ఎప్పుడైతే వాటిని కాల్ చేస్తున్నామో వాటి యొక్క బిహేవియర్ అయితే మారిపోతుంది. బట్ ఇందులోని సేమ్ మెథడ్ నేము, ఇందులోని సేమ్ మెథడ్ నేము. అంటే 2 క్లాసుల్లోని సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి అంటే వి హావ్ టు ఇన్‌హెరిట్ ఇట్. అంటే ఇది జావాలోని, సి ప్లస్ ప్లస్‌లోని చేస్తాం. ఒకవేళ అది చేయకుండా మనం ఏదైతే రాసామో ఈ కోడ్ మనకి ఎర్రర్ ఇస్తుంది. అండ్ పైథాన్ అది ఎర్రర్ ఇవ్వదు. సో దిస్ ఇస్ వాట్ డక్ టైపింగ్ ఈస్. ఇఫ్ ఇట్ వాక్స్ లైక్ ఎ డక్, ఇఫ్ ఇట్ క్వాక్స్ లైక్ ఎ డక్, ఇట్ ఈస్ ఎ డక్. ఎందుకన్నామంటే సీ ఇది సౌండే, ఇది సౌండే. సో మనకి సౌండ్ అనేది ఉందా లేదా? అక్కడ ఉందా లేదా? అంతే. అదే జావాలోని, సి ప్లస్ ప్లస్‌లోని అనుకో ఇందులోని సౌండ్ ఉంది, ఇందులోని సౌండ్ ఉంది. నువ్వు రెండిట్లో ఏది డక్ అనేది, డాగ్ అనేది ఇన్‌హెరిట్ చేయట్లేదు కదా! నువ్వు ఎలా వాడుతావు అని అడుగుతది జావా ఆర్ సి ప్లస్ ప్లస్. కానీ ఇక్కడ పైథాన్ మనకు అలాగ అడగదు. ఇట్ ఓన్లీ కేర్స్ ఆ సౌండ్ అనేది ఉందా లేదా? అందుకే దానికి డెఫినిషన్ ఇలాగ అన్నారనమాట. ఇఫ్ ఇట్స్ వాక్స్ లైక్ ఎ డక్, క్వాక్స్ లైక్ ఎ డక్. అంటే దానికి అవసరం లేదు. అది ఇన్‌హెరిట్ చేస్తుందా లేదా అన్నది అవసరం లేదు. అక్కడ ఉందా లేదా? ఇది బాతులాగా నడుస్తుందా లేదా? బాతులాగా అరుస్తుందా లేదా? అరుస్తుంది కదా! దెన్ ఇట్స్ ఎ డక్. అది. సో దిస్ ఇస్ అబౌట్ పాలిమార్ఫిజం. సో మనం పాలిమార్ఫిజం అంటే ఏంటో చూసాం. అండ్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అండ్ పైథాన్‌లోని మనం పాలిమార్ఫిజంని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం. యూజింగ్ మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్‌రైడింగ్, ఆపరేటర్ ఓవర్‌లోడింగ్, డక్ టైపింగ్. అండ్ మీకు ఎగ్జాంపుల్స్‌తో డెమాన్‌స్ట్రేట్ చేసి చూపించాను. So let me know how this video is for you in the comment section. That's all for the video. Thank you and have a nice day.